తాగి యువకుడు చేసిన వీరంగం జంట పట్టణాల్లో కలకలం రేపింది. ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో ప్రశాంతంగా ఉన్న పలాసలో యువకుడు చేసిన వీరంగానికి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీ కాశీబుగ్గ ఓ బార్లో తప్పతాగటానికి వచ్చిన ఇద్దరు తాగి గొడవపడి వారిలో ఒకరైన రుద్రమంతి మణికంఠ మద్యమత్తు ఎక్కువై బారులో బల్లలు ధ్వంసం చేసి అంతటితో ఆగకుండా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కు వెళ్లి స్టేషన్ అద్దాలు పగలగొట్టి అడ్డుకున్న వారిపై విరుచుకుపడి హల్చల్ చేశాడు. చేత్తో చేసిన ధ్వంసం కారణంగా గాయాల పాలైన మణికంఠ పరిస్థితి అర్థం చేసుకున్న పోలీసులు హుటాహుటిన పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అయితే జరిగిన ఘటనకు బాధ్యుడైన మణికంఠ ఎటువంటి చర్యలు తీసుకున్నారో వేచి చూడాలి.